కన్నపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాలని రాష్ట్రంలో తాండవిస్తున్న కరువు పరిస్థితులపై సర్కారు తక్షణమే స్పందించాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. గోదావరి బేసిన్లోని రిజర్వాయర్లు, చెరువులు సగానికి పైగా ఖాళీగా ఉండి వర్షపాత లోపంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ముంచుకొస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరుతో వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రోజుకు లక్షల క్యూసెక్ల నీరు కిందికి వృధాగా సముద్రం పాలు అవుతున్న కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించి సాగునీటిని అందించడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఆగ్రహం వ్యక్తం చేసేదంతా బీఆర్ఎస్ అన్నట్టు. రైతులు నీళ్ళు అడుగుతలేరు, రైతులు కరెంట్ అడుగుతలేరు, రైతులు రైతు బంధు అడుగుతలేరు, రైతులు నాణ్యమైన గింజలు అడుగుతలేరు. ఇవన్నీ అడిగేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఉన్న కార్యకర్తలే. ఇట్లా చెప్తారా ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఇట్లే చెప్తారు ఆయన. సో ఆయన వాస్తవాలను దాచిపెట్టడంలో, అబద్ధాలు సృష్టించడంలో పిహెచ్డి చేసిండు. ఇగో నీళ్ళు ఎత్తనని చెప్పేసి అంటే వాళ్ళేమో రైతు ద్రోహి రేవంత్ అంటారు. సొంత రాష్ట్రం ప్రాజెక్టుల వల్ల సొంత గడ్డకే ప్రమాదం ఉన్నదంటున్న దరిద్రుడు రేవంత్ అంటాడు. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా ప్రజలపై పగబట్టిండు. మేడిగడ్డను ముట్టకుండానే నీళ్లు ఎత్తొచ్చు, రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నింపొచ్చు. భద్రాచలానికి ముంపు పోలవరం ఎత్తు వల్లే రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచేదే లేదు. ఆయనకు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఫిరాయింపు దారులతోనైనా రిజైన్ చేయించని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు నీళ్ళ పైన వాళ్ళు 7 దోషుల మన్నెత్తి పోస్తారు. ఇక వాళ్ళు నీళ్లు అనే అంశంలో చాలా స్ట్రాంగ్గా, చాలా కమిటెడ్గా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. దీన్ని రేవంత్ రెడ్డి డైవర్ట్ చేయడానికి, దీన్ని ఎట్లయినా ప్రజల చర్చను తీసుకురాకుండా చేయడంలో ఆయన చాలా 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 పకడ్బందీగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఇట్లా రిమోట్ పట్టుకొని ఇట్టొత్తి అట్టొత్తి మొత్తానికైతే నీళ్ళు రావు, నీళ్ళు ఇయ్యను అని తేల్చేసాను. మరి నీళ్ళు రావు, నీళ్ళు ఇవ్వవు, ప్రజలంతా నీ వైపు ఎవరు, 2 కోట్లు వంతుంది, 3 కోట్లు వంతుంది, పంట వదిలేదాం. మరి ఇప్పుడు రాజీనామా అంటే చేయమంటారు, రాజీనామా చేయమంటారు. దానికి తోడు అవసరమైతే ఒకవేళ నీకు దమ్ము లేకపోతే అట్లీస్ట్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మందితో రాజీనామా చెప్పి ఆ 10కి 10లా గెలిస్తే గ్రేట్. నేనేమన్నా 10లా 6 గెలిస్తే నువ్వు గ్రేటే, 10కి 10 కూడా అవసరం లేదు, 10లా 6 గెలిస్తే గ్రేట్. సో ఇది రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ఆస్థాన మీడియా పత్రికల్లో రేవంత్ రెడ్డి లేపిరు, వీళ్ళ పత్రికల్లో వీళ్ళు లేపుకురు. ఫైనల్గా అయితే రైతులకు నీళ్ళు ఇయ్యరు. ఇది రాసిరా. ఈయన రాధాకృష్ణ ఆదివారం వచ్చింది, దొంగలంగా వార్తలు ముందరేస్తాడు. ఇక్కడ కేటీఆర్ జోలే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ గురించే మాట్లాడలేదు. ఈమె రాసిందా, ఈనాడు కన్నేపల్లి నుంచే రోజు 2 టీఎంసీలు ఎత్తిపోవచ్చట. ఏపీలో పట్టిసీమ వద్ద నీటిని వాడుకుంటుందే, తెలంగాణలో ఎందుకు వాడరు? ఇది సీఎం తెచ్చిన కరువు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అంటారు. ఇక మా వెలుగు ఇది రేవంత్ రెడ్డి వెలుగుతుంది, మనకు వెలగదు. ఈమె రాసిందా, మేడిగడ్డను ముట్టుకోకుండా లిఫ్ట్ చేయొచ్చు. అయితే రోజు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు ఎత్తిపోయొచ్చట. 200 టీఎంసీల నీళ్ళు అంటే ఎన్ని లక్షల ఎకరాలకు రావాలి? లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే ఏమంటారు? కేసీఆర్ దేవుడా మంచి ప్రాజెక్టు కట్టిండు, తెలంగాణకు కల్పతరు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి, మా అందరికీ నీళ్ళు వస్తున్నాయంటే కారణం కేసీఆర్ గారితో వచ్చినాయని రైతాంగం చెట్ల కాడనో లేదంటే వ్యవసాయ పొలాల కాడనో కూర్చున్నప్పుడు తినేటప్పుడు కూర్చొని 4 ముచ్చట్లు చెప్పేటప్పుడు ఈ జోలు వస్తుంది. ఈ జోలు రావద్దంటే కిరాతకులు ఏం చేయాలి? అది ఊలిపోతుందని బడగాల్సి మీద చేయాలి. నేనేమంటున్నా, నిజమేందో అబద్ధమేందో ప్రజలు తెలుస్తారు, ప్రజలే చెప్తారు, మేము చెప్తలేం కదా, మాకే సంబంధం కూడా లేదు కదా. నిజమేందో అబద్ధం ప్రజలు చెప్తారు. సో ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకోవడంలో భాగంగా రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వను అని తెగేసి చెప్తారు.